ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు చేపట్టింది జీహెచ్ఎంసీ. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం నుంచి ప్రత్యేకంగా 6 బృందాలను ఏర్పాటు చేశారు. ఫుట్పాత్లను ఆక్రమించి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ఆక్రమణలను తొలగించాలని కోర్టులు కూడా జీహెచ్ఎంసీని ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించే ప్రక్రియ ప్రారంభించింది జీహెచ్ఎంసీ. తొలగింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎవరు నడిచే పరిస్థితి లేదు. ఫుట్పాత్లు అన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయి. దాంతో రోడ్డుపై నడుస్తున్నటువంటి జనం చివరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ప్లాన్ చేసింది. 3 రోజుల్లోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫుట్పాత్ ఆక్రమణలను మొత్తం కూడా తొలగించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఈ 3 రోజుల ప్లాన్ ఎలా ఉండబోతుంది, అసలు ఫుట్పాత్ల ఆక్రమణలను ఇంత త్వరగా తొలగించేందుకు ఎలా ప్రయత్నం చేస్తున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. రోడ్ల మీద ఎంతోమంది జనం నడవలేక, అంటే ఫుట్పాత్ పై నడవలేక కింద నడుచుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. దీంతో మీరు ఇంత సీరియస్గా ఎలా తీసుకున్నారు అసలు? బేసికలీ మీరు చెప్పినట్టుగానే అవుట్ ఆఫ్ ఆల్ ది ఫెటల్ యాక్సిడెంట్స్ ఇన్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే 30 నుంచి 40% పాదచారులకు అవుతుంది. పెడెస్ట్రియన్ యాక్సిడెంట్స్ దే హావ్ బీన్ సెడ్. సో వీ థాట్ దట్ ఒక్క దగ్గర 2 చోట్ల క్లియర్ చేస్తే ది ఎఫెక్ట్ ఈజ్ నాట్ వెరీ క్లియర్ అండ్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎఫెక్టివ్ యాక్చువల్లీ. సో మేము అనుకున్నది వీ షుడ్ హ్యావ్ అ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ స్ట్రాటజీ త్రూ విచ్ మొత్తం ఒక్కసారి క్లియర్ చేయడం అనేది అనితర సాధ్యమైన పని. బట్ అట్లీస్ట్ చాలా వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు మెయిన్ రోడ్స్ క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీ హ్యావ్ ఫార్మ్ 6 teams. ఈచ్ టీంలో అరౌండ్ 20 ఆఫీసర్స్ అండి, 20 members ఇంక్లూడింగ్ సెక్యూరిటీ పర్సనల్, సీనియర్ ఆఫీసర్స్, మాన్యువల్ లేబరర్స్ అండ్ అదర్ వర్కర్స్తో కలుపుకొని 20 మంది దాకా ఒక్కొక్క టీంలో రెడీ అవుతున్నారు. ప్లస్ ఈ టీంకి ఒక్కొక్క టీంలో 2 JCBలు, ఒక సెంట్రల్ ఎమర్జెన్సీ వెహికల్ ఎక్విప్మెంట్, ఇంకా మీరు ఏది అనుకుంటే వాట్ ఎవర్ కమ్స్ టు మైండ్ ఆల్ దట్ వీ హ్యావ్ పుట్ ఇన్ 1 team. ఈ విధంగా వీ హ్యావ్ ప్రిపేర్డ్ 6 teams. ఒక్కొక్క టీంకి 8 stretches ఇచ్చాం. ఒక స్ట్రెచ్ అంటే ఫ్రమ్ 1 point to another point. సపోజ్ సే లిబర్టీ టు హిమాయత్ నగర్ ఒక స్ట్రెచ్ అనుకోండి. ఈ స్ట్రెచ్ మా వాళ్ళు లాస్ట్ 4 daysగా రెక్కి చేయడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్ట్రెచ్, ఈ స్ట్రెచ్ ఎన్ని కిలోమీటర్స్ మేర ఉంది, ఈ స్ట్రెచ్లో ఏ టైప్స్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి టోటల్, ఇలా కంప్లీట్గా మేము ఒక అనాలిసిస్ చేసుకొని ప్రాపర్ ఫీల్డ్ వర్క్ చేసుకొని వీ హ్యావ్ కమ్ టు ది డెసిషన్ దట్ ఒక్కొక్క టీమ్ 8 stretches చేస్తుంది. సో టోటల్ ఆఫ్ 48 stretches ఆల్ ఓవర్ ది సిటీ 6 zonesలో కలుపుకొని. ఈ 48 stretchesలో కలుపుకుంటే టోటల్గా 127.5 kilometers, 4,133 encroachments. So we are very much prepared for this drive and we have made a very good plan also for this. Our aim is whatever we are doing, we should do it in a full-fledged and proper manner. The motto of our drive and campaign is the right to walk. నడవడానికి నా హక్కు. ప్రజలకు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎట్లయితుందో దిస్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్ యాక్చువల్లీ, చాలా చిన్న పని. బట్ సమ్హౌ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ దిస్ థింగ్ హ్యాస్ బీన్ నెగ్లెక్టెడ్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ చాలా చోట్ల మీరు చూసినట్టయితే ఫుట్పాత్స్ కూడా లేవు. సరే, లేని చోట ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేద్దాము, అదని వేద్దాం. దట్ ఈస్ అ బిగ్గర్ థింగ్. ఒకటి పెట్టుకుంటూ పోతే ఏది అవ్వదు. కాబట్టి ఒకటి నుంచి అయితే స్టార్ట్ చేయాలి. వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. సో 1 is wherever the footpaths are available, we are going to clear those footpaths. చాలా రోజులు, అంటే ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నారు అదే ఫుట్పాత్ల పైన జీవనం కొనసాగించుకుంటున్నారు, షాప్స్ పెట్టుకున్నారు. మాకు ఇదే జీవనాధారంగా ఉంది, అంటే ఇక మాకు ఇన్కమ్ అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది అంటున్నారు. మరి వాళ్ళకి ఏమైనా ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా, నోటీసులు కానీ అటువంటి ఏమైనా ఉంటాయా, లేదంటే నేరుగా వెళ్ళి తీసేయడమేనా? Okay, you are confusing the thing here. ఇప్పుడు మనకి ఎంక్రోచ్మెంట్, ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్, దేర్ ఆర్ 4 types of encroachments basically. Number 1 encroachment is ఈ చిన్న వ్యాపారస్తులు, గంపలు పట్టుకొని తిరిగే వాళ్ళు, తోపుడు బండ్ల వాళ్ళు, అంటే మొబైల్ మూవబుల్ ఎంక్రోచ్మెంట్స్. అంటే వాళ్ళని ఒక దగ్గర నుంచి ఒకరి దగ్గరికి మూవ్ అవుతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. సెకండ్ టైప్ ఇస్ స్క్వాటర్స్ అంటే మీరు చూసినట్టయితే కొన్ని చోట్ల వాళ్ళు కూడా చిన్న వ్యాపారస్తులే, కానీ ఇప్పుడు ఒక పండ్ల బండి ఉంటుంది, వాళ్ళు బండి కాదు అది, మొత్తం ఆ ఫుట్పాత్ మీద స్ట్రక్చర్ పెట్టుకొని మొత్తం ఫిక్స్ చేసుకొని ఆపేసి చేసుకుంటారు. దీస్ ఆర్ సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఇస్ సెమీ పర్మనెంట్, అంటే షెడ్ వేసుకోవడము, రాడ్లతోని చిన్న స్ట్రక్చర్ వేసుకోవడము. దిస్ ఇస్ థర్డ్ టైప్. ఫోర్త్ టైప్ ఇస్ పర్మనెంట్, అంటే ఇంకా బ్రిక్, సిమెంట్, మోటార్స్ అన్ని పెట్టి ప్రాపర్ ఫుట్పాత్ మీద లేపేస్తారు, ఇల్లు కానీ రూమ్స్ కానీ. సో ఈ 4 types ఉంటాయి. ప్రెజెంట్లీ వీఆర్ గోయింగ్ టు క్లియర్ అవుట్ ఫస్ట్ 3 types ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్: పర్మనెంట్, సెమీ పర్మనెంట్ అండ్ స్క్వాటర్స్. ఈ చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మూవబుల్ పీపుల్, కేవలం వీళ్ళని ఈ డ్రైవ్ పరంగా ఆ టైంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, లేకపోతే వాళ్ళ మీద ఈ డెబ్రిస్ క్లియర్ చేసేటప్పుడు పడకుండా వాళ్ళని మూవ్ చేయడమే తప్ప వాళ్ళని అక్కడ నుంచి క్లియర్ చేయించి వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టాలన్న ఉద్దేశం మాకు ఎటువంటి పరిస్థితిలో లేదు. నిన్న కూడా
ఇన్ ట్విట్టర్ గౌరవనీయులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా మెన్షన్ చేశారు, సేయింగ్ దట్ దేర్ ఇస్ దిస్ నేషనల్ స్ట్రీట్ వెండర్స్ అండ్ హాకర్స్ పాలసీ బిల్ అది ఉంది. సో వీఆర్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్. మాకు కూడా తెలుసండి, చిన్న వ్యాపారస్తులు ఎన్నోలుగా జీవనం సాగించుకుంటున్నారు. మాకు వాళ్ళతో ఏ విరోధం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఎటువంటి ఉద్దేశం మాకు లేదు. కాకపోతే ఫుట్పాత్ షల్ బీ క్లియర్ ఆఫ్ ఆల్ ఎంక్రోచ్మెంట్స్. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఫుట్పాత్ మీద ఒక పాయింట్లో ఎక్కి నడవడం మొదలు పెడితే ఆ ఎండ్ దాకా నడవగలగాలి. వాళ్ళు ఒకవేళ మూవబుల్ వాళ్ళు ఉంటే వాళ్ళతో ప్రాబ్లం ఉండదండి. వాళ్ళు ఎప్పుడు కూడా మొత్తం ఫుట్పాత్ ఆక్యుపై చేసుకోరు, చిన్న పాటలో వెనకాలకు కూర్చుంటారు. మీరు వాళ్ళ దగ్గర ఆగాలంటే ఆగండి, ఆగొద్దంటే ఆగండి, అది మీ ఇష్టం. యూ షుడ్ హ్యావ్ అ క్లియర్ అప్రోచ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. దట్ ఈస్ అవర్ ఎయిమ్. సార్, ఈసారి చేస్తున్నాం, మళ్ళీ మనం చేయగానే వాళ్ళు వచ్చి పెట్టడం చాలాసార్లు చూస్తూనే ఉంటాం కదా, అంటే రెగ్యులర్ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది ఈ ప్లాన్లో? యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, దిస్ ఇస్ ఫేజ్ 1. ఫేజ్ 1లో భాగంగా మేము ఈ 127 కిలోమీటర్లు డిటర్మిన్ చేయడం జరిగింది. దీని తర్వాత ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 3 కూడా ఉంటుంది. దేర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ దట్ విల్ బి గోయింగ్ ఆన్, డిఫరెంట్ ఏరియాస్ ఇట్ విల్ బి గోయింగ్ ఆన్. అయితే మీరు చెప్పినట్టు ఈసారి మేము వీఆర్ గోయింగ్ ఇన్ అ వెరీ గాంధీయన్ వే, గాంధీగిరితో వెళ్తున్నాం యాక్చువల్లీ, సేయింగ్ దట్ మీరు స్వచ్ఛంగా తీసుకోండి, తీసుకోకపోతే మా ఖర్చుతో జిహెచ్ఎంసీ ఎక్విప్మెంట్తో, జిహెచ్ఎంసీ మనుషులతో, జిహెచ్ఎంసీ ఖర్చుతో మేము క్లియర్ చేస్తున్నాము. కానీ ఈసారి మేము తీసేసిన తర్వాత మళ్ళీ ఎంక్రోచ్ చేసిన డ్రైవ్కి అడ్డుపడ్డా కూడా దేర్ విల్ ఫేస్ సివియర్ క్రిమినల్ యాక్షన్ ఆల్సో. అండ్ వీ విల్ గో టు ది ఎక్స్టెంట్ దట్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ట్రేడ్ లైసెన్సెస్ రద్దు చేసి ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా సీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడొచ్చు, ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ వెళ్తున్నటువంటి టీంలో భాగంగా ప్రత్యేకంగా బృందాలతో పాటు జేసీబీలను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. ఎవరైతే ఫుట్పాత్లను ఆక్రమించుకున్నారో వాళ్ళు స్వతహాగా తీసేయకపోతే ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ జేసీబీలతో వాటిని తీసేయడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తానికి హైదరాబాద్ రోడ్ల మీద ఎవరైనా సరే ఫుట్పాత్పై హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళే స్థాయిలో ఫుట్పాత్లను ఏర్పాటు చేయబోతున్నాము. అందుకు అనుగుణంగా ఎన్క్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా తీసేయబోతున్నామని చెప్పి డైరెక్టర్ అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు, ఎన్టీవీ.